హాయ్ హలో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అంజలి ఎక్కడని చూస్తున్నారా? ఒక స్పెషల్ పర్సన్ ని స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మా ఇంట్లో కృష్ణాష్టమి మేము ఎలా జరుపుకున్నామో చూసేద్దరు. తనే స్పెషల్ పర్సన్ అనమాట. మీకు ఆల్రెడీ చిట్టి తెలుసు కదా, మా కజిన్ మ్యారేజ్ చూసాం తిరుపతిలో. మా కజిన్ వాళ్ళ చిన్న చిట్టి అనమాట. ఈ వీడియోతో మీకు ఇంట్రొడక్షన్ చేస్తున్నాను, ఆద్య. సో ఈ కృష్ణాష్టమిని మా వాళ్ళతో కలిసి ఎలా జరుపుకున్నాం అనేది మీకు చూపించబోతున్నాను. సో ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. యాక్చువల్లీ వీడియోలో వచ్చేసి మా కజిన్స్ యొక్క కిడ్స్ అందరూ ఉంటారండి, తప్పకుండా చూడండి. వాళ్ళతో మేము పడ్డ పాటలు, వాళ్ళని రెడీ చేయడానికి అంతా ఇంత కాదు. పండు అయితే సింగిల్ హ్యాండ్లో ఇద్దరిని రెడీ చేసేసింది. మేము ఈ ఇద్దరిని ముగ్గురు ఉన్న రెడీ చేయడానికి అస్సలు అగ్రీ అవ్వలేదు. యాక్చువల్లీ మేము ఫస్ట్ వచ్చేసి ఆద్యాన్ని రెడీ చేద్దాం అనుకున్నాము, బట్ అది మంత్స్ బేబీ కాబట్టి ఎండి వరకు ఉంచుకుంటుందో లేదో అనేసి గీతాన్వితానికి స్టార్ట్ చేస్తాం అనమాట. బట్ ఎప్పుడు మంచిగా రెడీ అయ్యే గీతాన్విత ఈసారి అయితే కనుక అస్సలు కోఆపరేట్ చేయలేదు. చాలా కష్టం మీద పెట్టించుకుంది, అన్ని పువ్వులు అన్ని పెట్టించుకుంది. బట్ ఒక్క సెకండ్ తర్వాత వెంటనే నాకు వద్దు అని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కూడాను అన్రెడీ అయిపోయింది. మొత్తం తనకి తానే మొత్తం పీకేసింది అన్ని కూడాను. ఇంకా మేము ఏం చేస్తామంటే లాస్ట్కి ఇంకా ఆద్యాని కూడా రెడీ చేసేసి ఇంకా రిషిని కూడా రెడీ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెడీ చేయాల్సి వచ్చిందనమాట. చూడండి ఎన్ని పాటలు పడుతున్నాము తనతో. వైట్ చెల్లిని హచ్చు అంత తర్వాత కృష్ణుడు గోంగల్ కోసం అటు వచ్చి దాక్కుంటున్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఏడి కృష్ణుడు ఎక్కడ పేరు చిన్న కృష్ణ. ఇంకో ఇటు చూడు, ఫోటో తీస్తాను. ఇటు చూడు, అక్కడ నుంచో ఫోటోని ఒకసారి ఇది ఎలా పెట్టుకో చిట్టి, ఇలా పెట్టుకో. ఇలా 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 అలాగే. ఫోటోకి ఫోటో ఫోటో అనగానే నవ్వుతుంది. ఇది వేసుకొని ఇద్దాం. అయ్యో అయ్యో ఇద్దాం. రెండు చేతులు ఏమో అది ఆద్య నువ్వు బొమ్మలు ఎత్తుకో. ఆద్య అయితే అస్సలే అడగదండి. 2-3 అవర్స్ వరకు కూడా కామ్గా చక్కగా తనంతట తానే ఆడుకుంటుంది. ఇంకా ఎప్పుడు ఏడుస్తుందంటే బాగా ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఇంకా నిద్ర వస్తుంది కదా ఆ టైంలో ఏడుస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందు అది రెడీ చేసేటప్పుడు ఏడ్చింది. ఇంకా చిట్టి చెప్పింది ఇంకా నిద్ర వస్తుంది తనకి అని చెప్పేసి. చక్కగా నిద్ర పుంచేసిన తర్వాత ఇలా మేము ఇంకా రెడీ చేస్తున్నాం అనమాట. సైలెంట్గా చాలా జాగ్రత్తగా రెడీ చేస్తున్నాం. కొంచెం అయినా సరే మెలకు వచ్చేస్తుంది, ఏడుస్తారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ మంచిగా ఉన్నవన్నీ కూడాను చెరిపేస్తారనేసి చాలా కంగారు పడుతూ స్లోగా చేసామన్నమాట. బట్ మ్యాజిక్ ఏంటంటే లాస్ట్ సెకండ్లో అలా నిద్ర లేచిందనమాట. నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తుందో మీరే చూడండి. అసలు ఎంత చక్కగా ఎంత క్యూట్గా స్మైల్ చేస్తుందో, అసలు ఏమనలేదు. జస్ట్ అలా నిద్ర లేచింది, నవ్వుతుంది. చూడండి మీరే, నవ్వుతుంది. అది దానికి ఫోటో పోజ్ అర్థమైపోయింది. చింతలు ఇదిగో
ఓపిక లేదమ్మా. కృష్ణయ్య ఇట్రా. అమ్మా వదులు. బిస్కెట్ ఇది ఆద్య ఫస్ట్ లుక్ అండి. ఫస్ట్ అయితే మేము ఇలా రెడీ చేసాము, బట్ ఇలా రెడీ చేసిన 2 minutes కూడా ఉంచుకోలేదు, మొత్తం అన్నీ తీసేసింది. మళ్ళీ తర్వాత ఇంకో దుప్పట్టా పెట్టి మళ్ళీ ఇంకోసారి రెడీ చేయాల్సి వచ్చింది. అది కూడా లాస్ట్కి చేసాం, మళ్ళీ అది కూడా మొత్తం అన్నీ తీసేసిద్ది అని చెప్పేసి. యాక్చువల్లీ రిషి అయితే ఫస్టే అందరికంటే ముందు రెడీ అయిపోయి చక్కగా వెయిట్ చేస్తున్నాడండి. బట్ ఈలోపు ఏంటంటే ఆడుకుంటున్నారనమాట. ఆడుకునే టైంలో ఇవన్నీ కూడా లూజ్ అయిపోయి ఊడిపోయాయి. సో మళ్ళీ మేము రీసెట్ చేస్తున్నాము. అలాగే ఇంకా కృష్ణుడికి బొట్టు కూడా పెట్టలేదు. ఇంకా కృష్ణుడికి బొట్టు పెట్టేసి ఇవన్నీ కూడాను మొత్తం మళ్ళీ అరేంజ్ చేసేస్తే మళ్ళీ మా చిన్ని కృష్ణుడు రీసెట్ అయిపోతాడు. అట్లా ఉన్నాయి, ఏం కదప మాక. అమ్మో ఎవరో. ఇట్లా పెట్టానా, పెద్దదైపోయినట్టుంది. తినేసి అక్కడ పెట్టేసి లోపల దూపి మెలిపెట్టేనట్ట. అత్త మెల్లి పెట్టేసి లేదా ఒకసారి చేతివే. అమ్మో ఎచ్చండి నిన్నే చిట్టి దీన్ని చెయ్యి. ఓ పైకి చక్కాడు నువ్వు గాడిదల్లే ఏడుచు. వెళ్ళిపోతాం మన ఇద్దరం. అయ్యా అయ్యా ఏంటి మళ్ళీ వస్తాం. టీవీలో ఉండిపోండి, గాజులు రావద్దు, అక్కడే ఉండిపోండి. ఈవిడేం చేస్తుంది? కొట్టేస్తుంది. ఇగో ఈయన గారికి ఈవిడ ఆయన చేయించుకుంటున్నాడా? అవునులే, ఆడే గుడ్ అనిపించాడు. వావ్, తెల్లి నవ్వుతుందిరా. రిషి అండ్ గీతాన్విత ఆద్య ముగ్గురిది గెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం పర్ణికాది. పర్ణిక అయితే ఎంత ముచ్చటగా రెడీ అయిందో, వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ చాలా చక్కగా రెడీ అయింది. అంతా చాలా చక్కగా కోఆపరేట్ చేసిందంట. చూడండి, హెల్ప్ చేసిందనమాట. అసలు ఎక్కడ కూడా ఏడిపించలేదని చెప్పేసి అంది. కంప్లీట్ రాధా గెటప్ అనమాట. ఆ జ్యువెలరీ కానీ, ఆ జడ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఎంత చక్కగా ప్రిపేర్ చేసిందో, చాలా మంచిగా ప్రీ ప్లాన్ చేసేసుకుంది. మా వాళ్ళు ప్రతి ఇయర్ వేస్తారండి, అంటే ఈ కాస్ట్యూమ్స్, ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడాను ప్రతి కృష్ణాష్టమికు మొత్తము మా కజిన్స్ వాళ్ళు వాళ్ళ కిడ్స్కి ప్రతి ఇయర్ కూడా ఈ కాస్ట్యూమ్స్ ప్రిపేర్ చేస్తారు, రెడీ చేస్తారనమాట వాళ్ళని. సో ఇప్పుడైతే కనుక అందరూ ఒక్కసారి రెడీ అవుతున్నాం కదా అని చెప్పేసి మనము క్యాప్చర్ చేసాము. యాక్చువల్లీ చిట్టి వాళ్ళ పాప ఆద్య, ఇది ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు, అది యాక్చువల్లీ మంత్స్ బేబీ. ఇంకో 1 year నెక్స్ట్ ఇయర్ అయితే కనుక సాయి పాప కూడా వచ్చేస్తుంది, అది కూడా లైన్లో ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం కూడా చాలా చక్కగా పెట్టించేసుకుంటుంది, ఎక్కడ కూడా ఏడవలేదు.
అలాగే మీరు మా కిడ్స్ యొక్క కాస్ట్యూమ్స్ అండ్ వాళ్ళ గెట్ రెడీకి రేటింగ్ ఇవ్వండి మీరు కింద కమెంట్స్లో. ఎవరిది బాగా సెట్ అయింది, ఎలా ఉన్నాయి కాస్ట్యూమ్స్ అనేది. ఇక్కడ మా చిన్ని కృష్ణుడు అయితే చెట్టు ఎక్కి కూర్చున్నాడు అనమాట. చూడొచ్చు ఎంత చక్కగా నవ్వుతున్నాడో చూడండి ఇక్కడ. సో ఇప్పుడైతే కృష్ణాష్టమి స్పెషల్ మమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిన తర్వాత ఈ గెటప్స్ అయితే కనుక ఫైనల్గా వచ్చాయి. ఇప్పుడు ఫ్యాషన్ వాక్ జరుగుతుంది చూడండి. బుల్లి బుల్లి అడుగులతో మన ఆద్య అయితే ఫస్ట్ వచ్చేసింది. చెప్పాను కదా ఎప్పుడు ఏడవదు అని చెప్పేసి. ఆద్య ఫ్యాషన్ వాక్ అయిపోయింది. ఇప్పుడు గీతాన్విత చూడండి నవ్వుతూ వస్తుంది, హాయ్ చెప్తుంది మీకు. ఫ్లయింగ్ కిస్, అందరికీ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. రిషికి అయితే కొంచెం సిగ్గండి, ఎప్పుడు నా పని అయిపోతే నన్ను వదిలేస్తారా అని చెప్పి చూస్తున్నాడు. ఇప్పుడు వరకు అయితే మనం గోపికలు ఇంకా కృష్ణుడి చూసాం కదా, ఇప్పుడు రాధమ్మని చూస్తున్నాము, చూసేయండి. సో మా కిడ్స్ యొక్క కాస్ట్యూమ్స్ ఇంకా వాళ్ళ గెటప్స్కి మీరు ఎలా రేటింగ్స్ ఇస్తారనేది తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.